Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు శంకర నేత్ర వైద్యశాల పెదకాకని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 7వ తేదీన ఆదివారం రోజున ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షులు జాలాది కృష్ణమూర్తి, కార్యదర్శి తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ తెలిపారు. చీరాల పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకని డాక్టర్ల పర్యవేక్షణలో చీరాల రోటరీ క్లబ్ మరియు
జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరము. ప్రాంతము చీరాల రోటరీ క్లబ్. సమయము ఆదివారం, రేపు ఆదివారం 7/6/26 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడును. పరీక్షలుకి వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి డాక్టర్లు పరీక్షించి అవసరమైన వాళ్ళకి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు కూడా, కంటి ఆపరేషన్ కూడా నిర్వహించబడును. కావున ఈ అవకాశమును చీరాల పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల. బాపట్ల అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ నర్రకొండలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ మాట్లాడుతూ తెలుగు సంగీత ప్రపంచానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన గాత్ర మాధుర్యం తరతరాలుగా సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని అన్నారు. గాయకులు, మధుర గాయకులు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా మరి భారతదేశంలోని అన్ని సంగీత ప్రేమికులను కూడా ఆయన ఎంతో హుషారెత్తించారు. 70వ దశకం నుంచి 2000 దశకం దాకా ఆయన ఒక గొప్ప గాయకుడిగా, అలానే దేశంలోని గొప్ప గొప్ప స్టార్ నా కథానాయకులకు కూడా ఆయన గాత్రదానం చేశారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరి ఏ కథానాయకుడు, ఏ హీరోకైనా ఆయన పాడేటప్పుడు మరి ఆయన గొంతుతోనే పాడగలిగినటువంటి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన హిందీ చలనచిత్ర రంగంలో మరి అద్భుతమైన పాటలు పాడి మరి ఉత్తరాది భారతీయ ప్రేక్షకులందరినీ అలరించారు. అలానే పాటలోని మాధుర్యాన్ని గమనించి మరి ఆయన ఆ పాటలో పరకాయ ప్రవేశం చేసి మరి అద్భుతంగా పాడగలిగినటువంటి నటుడు, గాయకుడు. వేలాది పాటలను ఆయన ఉత్తరాది, దక్షిణాది చలనచిత్రాల్లో పాడినటువంటి ఘనుడు. మరి ఆయన లేని లోటు ఈరోజు సంగీత ప్రపంచానికి చాలా విచారకరమైన విషయం. మరి అటువంటి గాయకుడిని స్మరించుకుంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. వేసవి దృష్ట్యా 20 గ్రామ పంచాయతీలలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ యారం వనజ అన్నారు. కర్లపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనజ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో తాగునీరు చెరువులన్నీ నీటితో నింపుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. నల్లమూతువారిపాలెం ఎంపీటీసీ తానా సాంశివరావు మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికకు సర్వే నిర్వహించి అబ్దులాలు వేయించాలని ఎంఆర్ఓ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. శ్మశానం అభివృద్ధికి మండల పరిషత్ నిధులు కేటాయించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంపీపీ యారం వనజను కోరారు. అలానే మండల స్థాయి అధికారులకు నమస్కారం అండి. ఈరోజు ఈ సమీక్ష అనేది ప్రతి దాని మీద మనం సమీక్ష చేసుకున్నాం. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనం వాటిని ఎలా తీసుకొని అంటే మన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని మనం ఎలా చేయాలి ఈ పనులు అనేది దాని మీద ఒకసారి ఎండిఓ గారితో కూర్చొని మాట్లాడతాము. ఇంకోటి వచ్చేసి ఈ మీటింగ్ లో మా దాకా వచ్చింది వర్క్స్ విషయం అయితే చింతాయిపాలెం చేతి పంపులు ఒకటి వచ్చాయి, బుద్ధం చేతి పంపులు వచ్చాయి. అలానే ఇప్పుడు నల్లమూతువారిపాలెం ఫెన్సింగ్ శ్మశానానికి వచ్చాయి. ఇంకా ఏదైనా ఎంపీటీసీలు వాళ్ళకు ఉన్న పంచాయతీల్లో ప్రాబ్లమ్స్ బట్టి వర్క్లు ఏమన్నా వస్తే ఈ మీటింగ్ లో పెట్టి
అది అప్రోచ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చేసిన ఇంకా చేయబోయే వర్కులు కానీ లాస్ట్ టైం పెండింగ్ ఉన్న వర్కులు కానీ ఏమైనా కూడా సెక్రటరీస్ కొంచెం ఆర్డబ్ల్యూఎస్ వర్కులు అనేవి ఫాలోఅప్ చేసి రేపు ఎవరేం చేస్తున్నారనేది చక్కగా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు. మెయిన్గా ఏంటంటే ఈ సమ్మర్లో తాగునీరు సాగునీరు ఇంటికి పడాలి, సాగునీరు తాగునీరు మెయిన్గా అందరికీ అన్ని చెరువులు నింపుకున్నాం. కాబట్టి ఈ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన నీళ్ళు అందించాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పారిశుద్ధ్యం ప్రతిరోజు మండలంలో ఉన్నటువంటి ఈ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా, రైట్ సైకిల్స్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా ప్రతి ఇంటికి కూడా చెత్త సేకరిస్తున్నారు. చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి బుధవారము స్వచ్ఛ పడవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. ఉద్యోగస్తులందరూ కూడా దానికి ముందుండి నడిపించాలి. కాబట్టి అదేవిధంగా స్వచ్ఛరథం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి స్వచ్ఛరథం వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి పనికిమాల వస్తువులు అంటే పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో పాత బుక్స్, అట్టపెట్టెలు, ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ ఏమైనా ఇస్తే అవి మా స్వచ్ఛరథం వాళ్ళు తీసుకొని మీకు కావాల్సినటువంటి వస్తువులు ఉన్నాయి. 17 రకాల ఐటమ్స్, సోపులు, తర్వాత ఉల్లిపాయలు, కందిపప్పు, షాంపులు ఇలాంటి ఐటమ్స్ 17 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అవి ఇస్తారు. అవి కూడా కాదనుకునే డబ్బులైనా మీకు ఇస్తారు. కాబట్టి ఈ స్వచ్ఛరథాన్ని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని బాపట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ డి సీతారామరెడ్డి అన్నారు. కర్లపాలెం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెనుపుట్టుకు 2 కార్యక్రమం కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏవి కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా మరి మహానాడు అనే కార్యక్రమాలను పెట్టి మహానాడు అనే కార్యక్రమాలకి కోట్లు ఖర్చు పెట్టు మరి అక్కడ సభలో చేసేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామాన్ని జపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున పిఎస్సి అభ్యర్థులంతా పిఎస్సి రాసిన అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు రిజల్ట్ కోసం. ఈరోజు రిజల్ట్ చూసి కుంభకోణం జరిగింది. అధికారులు కుంభకోణం ఏంటంటే పిఎస్సి నష్టరాన్ని విద్యార్థులు నాకు రాసిన వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి అమ్ముకున్నారు. కుంభకోణం జరిగింది, వాళ్ళు అమ్ముకున్నారు. పిఎస్సి సూపర్ శిక్షణ పూర్తిగా సూపర్ ఫ్లాప్ అయిపోయింది. మరి అంతేకాకుండా ఈ రోజున ఇరు ఉద్యోగులకు 3,000 రూపాయలు నెలకు తీస్తానని చెప్పి ఆయన 3,000 రూపాయలు మరి ప్రతి ఇంటికి మహిళకు 18 సంవత్సరాలు దానికి మహిళకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు పైసలు పడలేదు. మరి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కూటమి ప్రభుత్వము ప్రజల్ని ఇబ్బంది పెట్టి అన్ని విధాలు ఎన్నిపోటు పడిన కారణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు ప్రజలకి మద్దతుగా ధర్నాలు ఏర్పాటు చేస్తున్నాము. మరి ఆయన బాపట్ల శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మరి డిప్యూటీ స్పీకరు, మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెల్లపాలెంలో ధర్నాలు చేస్తున్నాం. మన రానున్న కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన కారణాలన్నింటినీ కూడా మనం ఎండగట్టి మళ్ళీ రానున్న కాలంలో మెడలు వచ్చి కావాలని ప్రజలకు న్యాయం చేయకుండా మేము ప్రజలకు ఉంటామని మేము హెచ్చరిస్తూ తెలియజేస్తూ మళ్ళీ రానున్న 12వ తారీఖు కూడా ఒక ధర్నా ఉంది. ఆ ధర్నాలో కూడా వేలాదిగా పాల్గొని యొక్క విజయవంతం చేయాలని అందరూ చేయాలి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం మెడలు వంచాలని అందరికీ తెలియజేస్తూ
వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లా అచ్చంపేటలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి. మానవత్వాన్ని మరుస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక కుటుంబానికి నరకం చూపించాడు ఓ వడ్డీ వ్యాపారి. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదనే నెపంతో బాధితుడి ఇంటి గేటు అడ్డంగా ఇసుక రాసి పోసి వారిని గృహ నిర్బంధం చేశాడు. గేటుకు అడ్డంగా ఇసుక పోయడంతో బాధితుడి పిల్లలు ఇంట్లోనే ఉండిపోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తండ్రికి మొదలు బాగోలేదని అత్యవసర వైద్యానికి వెళ్లాలన్నా బయటకు రాలేని పరిస్థితిని కల్పించారని బాధితుడి కుమారుడు నవీన్ కన్నీరు మున్నీరవుతున్నాడు. మా తండ్రి గారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. వడ్డీ వ్యాపారి శంకర్ కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గేటు ముందు అడ్డంగా ఇసుక పోయించాడు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాడు. అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా. అయితే నాన్నగారు ఎవరి దగ్గర ఒక 50K శంకర్రావు అనేసి ఆయన దగ్గర ఒక 50K మనీ తీసుకున్నాడంట ఎప్పుడు 2020లో. అయితే ఆయన ఇప్పుడు నేను సెలవులకు వచ్చాను. ఇప్పుడు ఇసుక మొత్తం ఇలా తోలిచ్చేసి నైట్ మనుషుల్ని వేసుకొని వచ్చి నేను ఒక్కడనే ఉన్నప్పుడు బెదిరించడం, ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళని కూడా నాతోనే అన్న అని నా దగ్గరే ఉంటారు. వాళ్ళు కూడా ఆ చిన్నపిల్లల మీద కూడా బెదిరించడం, గొడవలు చేయటం అవి ఇవి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నావు అంటే 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీకి నేను ఇట్లా మీ నాన్నగారికి ఇచ్చాను, అప్పట్లో తిరిగి ఇచ్చేసాడు నాకు, అయినా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, లేకపోతే ఇల్లు మొత్తం తీసేసుకుంటాను అనేసి బెదిరిస్తున్నారు. మరి మా నాన్నకేమో కిడ్నీలు పాడైపోయినాయి. ఆయనకి ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయనే చూసుకోలేక నేను ఊరేసుకుని చచ్చిపోతాను, ఇంకా ఈ అప్పులు వేధింపులు ఎక్కువైపోయినాయి అనేసి ఆయన ఏది పెడితే అది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఇబ్బంది అందరినీ పెట్టేస్తున్నారు. శంకర్రావు అంట ఆయన. ఇప్పుడు నేను ఎందుకు తోలిస్తున్నావు అని అన్నా కానీ నాకు అసలు సమాధానం చెప్పట్లేదు, ఏంటని ఏం చెప్పట్లేదు. ఎవరు ఏం చేసుకుంటే చేసుకోపో, నేను ఎస్టీ కేసు పెడతాను మీ మీద, లేకపోతే లేడీస్ని ఇబ్బంది పెట్టామని కేసు పెడతా, అది ఇదని ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడలేదు. అసలుకి మొత్తం చట్ట ప్రకారమే పోతాను నేను. ఏంటి ఆయనే ఎవరిని పెడితే వాళ్ళని మనుషుల్ని వేసుకుని వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధరాత్రి 12:30 అప్పుడు వచ్చి ఇంట్లో మా చెల్లెళ్ళు ఉంటారు, మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు, మేము ఇక్కడే పడుకొని ఉంటాం,
అర్ధరైతులు 12 మనుషుల్ని వేసుకొని దౌర్జన్యంగా వచ్చి టాటర్తో తోలిచ్చేసి ఇంటి లోపలికి వేసిండు. ఆల్రెడీ ఒకసారి రోడ్డు మీదకి వేస్తే పంచాయతీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కాల్ చేసి నువ్వు ఇట్లా రోడ్డు మీదకి వేయటం ఏంటి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోకి వేసేసిండు. మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు పెడతాను, నేను చట్ట ప్రకారమే పోతాను, నేనేం అన్యాయంగా దౌర్జన్యంగా ఏమీ మాట్లాడట్లేదు, న్యాయంగానే పోతాను, ఆయన్ని కూడా న్యాయంగానే రమ్మంటున్నాను, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నాగార్జున సాగర్, విజయపురి సౌత్ పురవీధుల్లో పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరిట ఎన్నికల నాడు ఇచ్చిన సూపర్ 6 హామీలను నేటికి అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాడు ఓట్ల కోసం ప్రజలను నమ్మించి నేడు అధికారంలోకి వచ్చాక హామీలను తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ఓటు వేయని వాళ్ళకి అందరికి వెన్నుపోటు పొడిచాడు. దానికి నిరసనగా ఈ సూపర్ 6 హామీల ఇది అందరూ చూడండి ఒకసారి. ఈ సూపర్ 6 హామీలో ఒక్కటే అతను నెరవేర్చింది, అది ఒక పింఛన్ తప్ప ఇంకా ఏ విధమైన కార్యక్రమం ఇవ్వలేదు. అందుకనే వాళ్ళ యొక్క ఈ మేనిఫెస్టోని కాలుస్తూ మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి మోసం చేసిన ఘనత ఇదే కూటమి ప్రభుత్వం. అంతేకాదు అయా జనసేన నాయకులారా, మీకొకటి చెప్తున్నా వినండి. హైదరాబాద్ లో చెరువుని దోచుకొని తిన్న పవన్ కళ్యాణ్ 12 ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చింది అది చెప్పండి అయా జనసేన నాయకులారా. నా జనసేన ఏ రాజకీయాలు చేసినా కుల రాజకీయాలు చేస్తారు. ఒకటే చెప్తున్నాం, అంటే కొందరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరం పోయి ఫ్రీ బస్ లో ఎవరైనా ఎక్కుతారయ్యా లేడీస్, ఇది పరిస్థితి. అంతేకాదు ఇవాళ ఇంటింటికి నల్లా అని చెప్పి కోట్ల రూపాయలు కేంద్రం నుంచి 36,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇదే నాగార్జున సాగర్ నుంచి చేస్తున్నామని సంవత్సరంన్నర కాలం నుంచి వ్యవధిలో అట్టే అట్టడుగుపోయింది. అయ్యా కరెంటులో కూడా ఇదంటారు. బాబు మోసం సందర్భంగా బాబు గురించి బాబు మోసం తీసుకొడుతూ ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎంపీటీసీ ఎంపీటీసీలు అందరం కలిసి కట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి ప్రజలందరూ కూడా బాబు షూరిటీని బాబు గ్యారంటీని బాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.